హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీకెండ్ కాబట్టి ఏం చేద్దామని చెప్పి మేము అనుకునే టైంలో మా అందరికి ఒక ఐడియా వచ్చిందనమాట. మొన్న రథయాత్రకి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ బెంగుళూరులో అగారాలో జరుగుతుంది. కానీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా క్రౌడ్ కూడా చాలా హ్యూజ్‌గా ఉన్నారు. వెళ్ళలేకపోయాము. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నామనమాట. ఈరోజు అక్కడ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుంది? అక్కడ ఏమేమున్నాయి? ఇంకా బెంగుళూరు నుంచి ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తున్నట్లయితే, ఒరియా వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియో వాచ్ చేయండి. గుడికెళ్దాం అన్న టైం నుంచి వర్షం పడుతూనే ఉంది. వర్షం ఆగేసరికి 2 అయిపోయింది. ఇంకేదైనా తిందామని చెప్పి ఉడిపి కిచెన్‌కి వచ్చేసాము. అండ్ నేను, నా కజిన్ ఇంకా నా ఫ్రెండ్స్ అందరం తినేసాము. ఇంకా తిన్నాక అలా వెళ్తూ ఉన్నప్పుడు లొకేషన్ బాగుంది కదా, మీకు చూపిద్దాం అనుకున్నా. అండ్ వీళ్ళు కూడా అబ్బా చాలా బాగుంది, ఎప్పటికైనా ఇలాంటి ఒక ఏరియాలో ఉండాలి అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద ఏరియా. జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తున్నా. సింపుల్గా రెడీ అయిపోదామని చెప్పి ఫటాఫట్ రెడీ అయిపోయాను. ఆల్రెడీ 3:30 అయిపోతుంది. వర్షం తగ్గింది. తగ్గిన వెంటనే ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. నౌ వి ఆర్ హెడింగ్ టు ది టెంపుల్. చాలా లేట్ అయిపోయింది. ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. చూపించాను. గుడికి వచ్చేసాము. అక్కడే రథం ఉందన్నమాట. ఇది మా రథం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. గైస్, జగన్నాథ్ స్వామి ఉండేది ఈ గుడి లోపలే అనమాట. అండ్ బేసిక్గా లాస్ట్ టైం రథం పైనే ఉంచారు, కానీ ఈసారి వర్షాల కారణంగా పక్కకి టెంట్ వేసి పెట్టారు. మీకు కనిపిస్తుంటుంది. అండ్ క్రౌడ్ పెద్దగా లేరు. చిన్న ఓవర్ వ్యూ ఇచ్చేస్తున్నాను అనమాట. ప్రెసెంట్ ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఈరోజు లేరు. ఫుల్గా వర్షాలు పడింది. కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు. స్టిల్ మేబీ రాత్రికి ఇంకా ఎక్కువ మంది రావచ్చు. బేసిక్గా మా ఊర్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. చాలా అంటే చాలా మ్యాసివ్ క్రౌడ్ ఉంటారు. కొంచెం ఇక్కడ చాలా నాకు అడిగితే పీస్ఫుల్ గానే ఉంది అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డెంట్ మిస్ దిస్ బికాస్ లాస్ట్ 2-3 years నుంచి ఇంటికి వెళ్ళలేకపోతుంటే ఇక్కడే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇట్స్ ఆల్ హ్యాపీ. Look at the amazing detailing. Everything is totally woodwork. అలా చూపించచ్చా పైకి? చూపించు. ఈ రోడ్ లో మొత్తం స్టాల్స్ పెట్టున్నారు. ఇక్కడ మిక్స్చర్లు ఇవన్నీ చూసి వంట చేయడం ఇంట్రెస్ట్ లేని టైంలో చెప్పేసి 1/2 kg లెక్క వేసామన్నమాట. అన్న కూడా ఉన్నారు. అన్న మంచోడు, అన్నిటికీ టేస్ట్ చేయడానికి ఇచ్చాడు. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. క్లైమేట్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ లోపల ఇంటికి రీచ్ అయిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసి అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసేసి అసలు గుడికి వెళ్ళినట్టు 1% కూడా గెటప్ లేకుండా మార్చేసాను అనమాట. మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో గెటింగ్ రెడీ out there. Now we are heading to have some tea because my head is aching like anything. Let's just go get some tea and yeah. టీ తాగిన తర్వాత వీడియో ఏంటి రాలేదు అని చెప్పేసి ఏమనుకోకండి. ఆ రోజు చాలా హ్యూజ్గా క్రౌడ్ ఉన్నారు. అక్కడ చాలా పెద్ద క్యూ లైనే ఉంది టీ షాప్ దగ్గర. వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. అండ్ ఆ తర్వాత నాకు టైం దొరకలేదు. ఇప్పుడు కూడా ఆఫీస్లో ఉంటూ రికార్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం నర్వస్గానే వీడియోస్ చేస్తున్నాను. ఏమైనా కమెంట్స్ ఉంటే షేర్ చేయండి, ఫీడ్బ్యాక్స్ ఉన్నా షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్, if you haven't subscribed my channel, please do subscribe my channel. Thank you so much. See you in the next vlog.